నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆదిలాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. స్థానికంగా ఉన్న రవీంద్రపూర్, శారదానగర్, అంబేద్కర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని, ఒక్కసారి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిని సుగుణక్క కోరారు. శారదానగర్ కాలనీలో మహిళలతో సుమారు అరగంట పాటు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, బాసర మాజీ సర్పంచ్ దయాల లక్ష్మణరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవన్నీ కూడా ప్రతిపాదనలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయనకు. ఆయన ముఖ్యమంత్రి అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండు. కాబట్టి కష్టాలు చేసిన బిడ్డగా నాకు ఈ యొక్క జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా చేయడం జరిగింది. వాస్తవానికి నాది ఆ కోసకు మీరు ఈ కోసకు ఉన్నారు. అయినా కూడా నాకు కూడా మీరంటే అభిమానం. ఇక్కడ వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు, అక్షరంలో అగ్రభాగాన ఉన్నా మరి అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని మనం తిరుగుతా ఉన్నాం. ఇవి బులెటిన్.